ఓ చోట రెగ్యులర్గా నేను సువార్త కోటాలకి వెళ్ళేవాడిని. ఆ ప్రాంతానికి ఆ దైవ సేవకుడికి ఒక కాలు లేదు. ఒంటి కాలుతో సైకిల్ తొక్కి 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 అన్ని ప్రాంతాలు తిరిగి 700 మంది ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాడు. ఆయన చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, దేవా ఎంత కృప పొందినోడు నాయన. అవయవాలు సరిగ్గా లేవు, ఒంటి కాలుతో సైకిల్ తొక్కి తొక్కి ఇంత అద్భుతమైన సేవ చేశాడు. ఆయన మీటింగ్ పెడితే ఆ రోజులో 2000 3000 మంది వచ్చేవాళ్ళు. అద్భుతంగా సువార్తలు జరిగాయి. 3వ రోజు చాలా అద్భుతంగా జరిగింది. వేల కొలది ప్రజలు వచ్చారు. వాళ్ళు కార్చిన కన్నీళ్లకు తగినట్లుగానే పరిశుద్ధాత్మ దేవుడు బలమైన వర్తమానం ద్వారా ప్రజలతో మాట్లాడారు. సంతోషంగా నేను స్టేజీ దిగొచ్చాను. చాలామంది వచ్చి కలిసి మాట్లాడారు. అందరూ కలుస్తున్నారు, కానీ స్థానిక పాస్టర్ గారు కలవాల. ఏంటో పాస్టర్ గారు కలవలేదని చెప్పి, సరే వాళ్ళు పరిచారకులు వస్తే ఇంటికి భోజనం చేయటానికి వెళ్ళాను. భోజనం చేయటానికి వెళ్తే ఆ పాస్టర్ గారు నన్ను ఎదుర్కొన్నాడు. ముఖంలో మీటింగ్ స్టార్టింగ్లో ఉన్న సంతోషం ఇప్పుడు లేదు, చాలా బాధతో ఉన్నాడు. నేను ఆయన చూసి, అయ్యగారు ఏంటి, ఎందుకు బాధపడుతున్నారు అని అంటే, ఆయన కళ్ళెమ్మని నీళ్ళు పెట్టుకొని ఏడుస్తా ఏమన్నాడంటే, మా సంఘ పెద్ద ఒక ఆయన తన మనవరాలకు పాట ఇవ్వలేదని మీటింగ్ మధ్యలో నుంచి అలిగి వెళ్ళిపోయాడయ్యా. ఎంతయ్యా మనవరాలు వయసు అన్నా. 3 సంవత్సరాలండి అన్నాడు. 3 సంవత్సరాల మనవరాలకు పాట ఇవ్వలేదని తీసుకొని వెళ్ళిపోయాడా? ఇప్పుడు చెప్పండి, విశ్వాసం అందామా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నా ప్రభు పెట్టారా, నేను స్టేజీ మీద కనపడ్డానా లేదా ఆత్మీయుడు ఆలోచించడు. నాకు గుర్తింపు దొరికిందా లేదా ఆత్మీయుడు ఆలోచించడు. ఈ స్థలములో ఆత్మదేవుడు పని చేస్తున్నాడా లేదా, దేవుని పని చక్కగా జరుగుతుందా లేదా, దేవుని పని మహిమకరంగా జరిగితే ఆ విషయమై ఆత్మ సంబంధమైన వ్యక్తి సంతోషిస్తాడు. ఆత్మీయత లేనోడు ఏంటో తెలుసా, నాకేం దొరికింది, నాకేం గుర్తింపు వచ్చింది, ఇది ఆలోచిస్తూ ఉంటాడు. నా ప్రభు బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడు సంఘక్షేమమే ప్రాణంగా ఎంచే వ్యక్తులుగా మనం బ్రతకాలి. అమ్మా అయ్యా, ఎక్కడెక్కడో ఉన్న మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు, ఒక ఇల్లుగా చేశాడు. మనం అందరం ఎలా బ్రతుకుతామో తెలుసా, ఒక్క తండ్రికి పుట్టిన బిడ్డలాగా ఐక్యమత్యంతో బ్రతుకుతాం. మన మధ్య గొడవలు వద్దు, మన మధ్య వివాదాలు వద్దు, మన మధ్య ప్రాంతీయ తత్వం వద్దు, మన మధ్య కులతత్వం వద్దు, మన మధ్యలో వర్గతత్వం వద్దు, మన మధ్యలో భేదాలు వద్దు. ఏక మనస్సు కలిగిన వారమై ఆ ఏక మనస్సును బట్టి మనం సంతోషించే వారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుము కాక.